మా గ్రంథంలో ఉంది. ఈ మ్లేచ్ఛ మతాలు మేము యాక్సెప్ట్ చేయం. ఈ మ్లేచ్ఛ మతాలు మా ఇంటికి వస్తే మేము తరిమి కొట్టమని మా గ్రంథంలో కూడా ఉంది. లౌకికవాదం అని చెప్పి నిరూపించడానికి నేను చర్చికి వస్తా, మసీదుకి వస్తా. వాళ్ళలో మా ప్రసాదం తింటారా? రారుగా. మరి వాళ్ళ గ్రంథానికి వాళ్ళు ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు మరి నేను నా నా గ్రంథానికి నేను ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా. ప్రసాదం అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు రేపు 25 డిసెంబర్ ఉంది, వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు క్రిస్మస్. మన ఎవరైనా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటే పిలుస్తారు, మన వాళ్ళు పోతారు, వెళ్తారు కదా. కానీ వాళ్ళు మన గుళ్ళకి వచ్చి కనీసం కొబ్బరికాయ కాదు ఒక అరటిపండు ఇచ్చినా తినే పరిస్థితిలో లేరు వాళ్ళు. అది ఏందో మరి టెర్రరిస్ట్ కంటే ఎక్కువ డేంజర్ గా ఉన్న ఆలోచనలు. అట్లా వాళ్ళు విగ్రహాలుగా అర్పించిన పలహారాలు మనం తీసుకోకూడదు అని చెప్పి వాళ్ళ బైబిల్లో రాయబడింది. అది వాళ్ళు ఫాలో అవుతారు. కానీ మన వాళ్ళు కూడా ఈ మ్లేచ్ఛ మతాలను యాక్సెప్ట్ చేయకూడదు, విదేశీ పాశ్చాత్య మతాన్ని ఈ దేశంలో ఉన్న వాళ్ళు మన హిందువులు మనం యాక్సెప్ట్ చేయకూడదు అని మనం కూడా ఒక కట్టు నియమం పాటించాలి. బైబిల్లో నిజంగా ఆ నిబంధనలు పాటిస్తే వాళ్ళు ఉన్నారంటారా? విగ్రహ అర్పితాలు తినొద్దని అంటే కొందరు తింటున్నారు, మందు తాగొద్దు పాస్టర్లు లేదంటే అంటే కొందరు తాగుతున్నారు. అంటే అనేకమైన బయట చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఎవరు ఫాలో అవుతలేరు కదా. ఫుల్ఫిల్ వాళ్ళు బయట చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల నేను తాగబోతుంది, నేను ఇప్పుడు మారాను, మనం తాగకూడదు అది అని చెప్పి ఆయన తాగే కదా చనిపోయింది. ఎల్బీ నగర్ నుంచి రాజమండ్రి పోయేటప్పుడు 3-4 వైన్ షాపులలో తాగి డ్రైవ్ చేసే కదా, తాగే యాక్సిడెంట్లో చనిపోయాడు కదా. క్లియర్గా వీడియోస్, ఫోరెన్సిక్ రిపోర్ట్ అన్నీ వచ్చేసినాయి కదా. వీళ్ళు బయట ఇది ఆయన బయటపడినవి చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఒకటి చేసేది ఒకటి. పాస్టర్ల స్టేట్మెంట్లు అన్నీ మ్యూచువల్గానే సేమ్ ఉంటాయి. ఏముంటాయంటే నేను గతంలో పెద్ద తాగుబోతుని, పెద్ద దొంగని, పెద్ద అమ్మాయిలను ట్రాప్ చేసేటోని, ఇప్పుడు బైబిల్ని నమ్మంగానే నేను మారిపోయినా, పరిశుద్ధుని అయిపోయినా, గతంలో నా మీద పోలీస్ స్టేషన్లో వాంటెడ్ లిస్ట్లో నా పేరు ఉండే, నేను క్రిమినల్ని, అది ఇదని చెప్పి లాస్ట్కి వచ్చేసరికి నేను అసలు ఇప్పుడు పరిశుద్ధుని అయిపోయినా అంటారు. కరెక్టేనా ఆ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చేది? అట్లా ఎట్లా వాళ్ళు అందరూ చెప్తారు, సిగ్గు లేకుండా చెప్తారు అంతే. ఇప్పుడు ఏదో మానేసినట్టు చెప్తారు, ఇప్పుడు అంతకన్నా ఇంకెక్కువ చేస్తుండొచ్చు. ఇప్పుడు ఏదో మానేసినారు. ఇప్పుడు ఏంటండి రాధా మనోహర్ దాస్ గారు లెక్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు చర్చిలో ఇప్పుడు ఉన్న ఫేమస్ పాస్టర్లు అందరిలో ఎవరికి సింగిల్ మ్యారేజ్ అయింది చెప్పండి? ఎవరికి అక్రమ సంబంధం లేకుండా ఉన్నాడని చెప్పి చూపించండి. అక్రమ సంబంధాలతో పాస్టర్లు బుక్ అయిన సందర్భాలు ఎన్ని మనం చూస్తున్నాలేమా? వాళ్ళందరూ అలా చెప్పిన వాళ్ళే కదా. చాలా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చర్చిలోనే అమ్మాయిలను ఇబ్బంది పెట్టిన సన్నివేశాలు మనం చూసినాం, లేదంటే చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మ అని చెప్పేసి అమ్మాయిలు హక్ చేసుకోవడము, టచ్ చేయడము, ఇవన్నీ కూడా మాకు నిన్న కంప్లైంట్ కూడా వచ్చింది. క్రిస్టియన్స్ నుంచి ఒక అతను ఫోన్ చేశాడు. బాధితులు వస్తుంటారా మీ దగ్గరికి? చాలా క్రైస్తవ బాధితులు ఏదన్నా ఇట్లనే పైసలు పరంగానో లేదంటే ఇంకో వస్తుంటారా? నిన్న ఒక అతను కూడా భయపడుతూ క్రిస్టియన్ ఫ్యామిలీనే, అతను బైబిల్ కూడా బాగా చెప్పేవారు. అతను బయటకు వచ్చి నా ఛానల్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అతను ఇంకొక అతను కార్తిక్ అని చెప్పేసి రంజిత్ ఫిల్మ్ మినిస్టర్స్ నుంచి వచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు. అతనికి కూడా ఇప్పుడు పూర్తిగా వచ్చి అతను మారిపోయాడు. మొన్న పాస్టర్స్ కూడా వచ్చారు. ఇంకొంతమంది ధైర్యంగా కెమెరాలో వీడియో ముందు మాట్లాడలేరు, కానీ నాకు ఫోన్ల ద్వారా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా అంటే బాధితులు వస్తుంటారు, బాధితులు చాలామంది వస్తున్నారు. అంటే వీళ్ళని మేల్కొల్పడానికి మీరు మీ యుద్ధం మొత్తం బైబిల్ మీదనే కాబట్టి ఇప్పుడు బుక్కులు తీయడం లేదంటే మీ శాయశక్తుల మీకు ఎంత వీలైతే అంత చేస్తున్నారు కదా. అంటే దేనికోసం, ఎందుకు అని, అంటే మీ ఇంటెన్షన్ ఏంది, లక్ష్యం ఏంటి? ఇంటెన్షన్ లేదు, నేను కొంచెము ధైర్యవంతుని కాబట్టి, నేను కొంచెము తెలివిగా కొంచెము ఇవన్నీ సమర్థవంతంగా ఆలోచించాను కాబట్టి నాలాగా అందరినీ యువతను తయారు చేయాలి. ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్నట్టు వాళ్ళు యువతను కూర్చోబెడితే 1 గంటలో మారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ ఇలా ఉంది, ఏసు ఇలా ఉంది, ఒకసారి ఆలోచించుకొని చెప్తే రాత్రికి రాత్రే మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా జరిగిన సంఘటన, మా ఆఫీస్లో సీసీ కెమెరాలు బిగించే పర్సన్ వచ్చాడు. సీసీ కెమెరాలు బిగించి అప్పటికప్పుడు నా గురించి తెలుసుకొని నా ఎక్స్క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినాడు. అతను వాళ్ళ మిసెస్ పోయిన జనవరి నుంచి చర్చికి వెళ్తుండేదంట. నా వీడియోలు, నా డిబేట్లు మొత్తం ఒక రాత్రి చేశాడు. మరుసటి రోజు మార్నింగ్ ఇంట్లో క్రిస్టియానిటీ క్యాలెండర్లు మొత్తం తీసి బయటపడేసి ఏమైందంటే, అన్న నాకు అసలు తెలియదు అన్న, మరి ఇంత ఫ్రాడ్ ఉందని క్రిస్టియానిటీలో, నాకు మీరు అదృష్టం. వాళ్ళ భార్యకి వాళ్ళ పిల్లలు చెప్పారు, చర్చి వైపు వెళ్తే మాత్రము నేను మామూలుగా వదిలిపెట్టని చెప్పి. అతను 1.5 year నుంచి చర్చికి వెళ్తుంది వాళ్ళ మిసెస్, అతనే చర్చి కాడ వదిలిపెట్టేవాడు. నా వీడియో ఒక రాత్రి చూసి మారిపోయాడు. అలాగా కూర్చోబెట్టి చెప్తే ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది పాస్టర్లు అంటే కోపము, పాస్టర్లు చేసే మోసాలన్నీ తెలిసి పాస్టర్ని ప్రశ్నిస్తే దేవుని ప్రశ్నించినట్టే, పాస్టర్ అంటే దేవుడు అన్నట్టే, పాస్టర్ ఈజ్ ఈక్వల్ టు దేవుడు అన్న భయంతో ఆగిపోయే నాలాంటి యువత చాలామంది ఉన్నారు. కానీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మనం ఓటేసిన ప్రైమ్ మినిస్టర్ తప్పు చేసినా కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు, మనం విమర్శించవచ్చు. ఆఫ్టర్ ఆల్ ఈ పాస్టర్లు ఎంత అనేది ఈ సమాజానికి తెలియాలి ఫస్ట్.
ఇవన్నీ ఇట్లాగా నాలాంటి యువతను ఇప్పుడు వాళ్ళు హిందూ ధర్మంలోకి రాకపోయినా పర్లేదు, చర్చి నుంచి పాస్టర్ల నుంచి ఈ బైబిల్ నుంచి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకుంటే చాలు అనే ఉద్యమం ఈ ఎక్స్ క్రిస్టియన్ యొక్క ముఖ్య లక్ష్యం అది. అలాగే మేము చాలా కుటుంబాలు చేస్తాం. ఇంకొకటి నాయుడుపేట అనే ఒక గ్రామంలో తిరుపతి జిల్లాలో అక్కడ క్రిస్టియన్స్ మొత్తం ఒక 20-30 మంది కూర్చున్నారు. నేను వెళ్ళి మీటింగ్ ఇచ్చా, ప్రసంగం ఇచ్చా. అమ్మ బైబిల్ ఇది, ఏసు ఇది, ప్రార్థనతో మీరు నాశనం చేస్తున్నారు, మన సంస్కృతి నాశనం అయిపోతుంది అని చెప్పిన వితిన్ 1 monthలోనే మొత్తం 30 మంది మొత్తం మారిపోయారు. ఒక్కళ్ళు తప్ప. ఇప్పుడు ఒక్కరు కూడా మారిపోయారు. ఆ వీడియో కూడా మీకు మొత్తం ప్లే చేస్తాను. వాళ్ళందరూ చెప్పారు ఈ అబ్బాయి చెప్పింది 100% కరెక్టే అని చెప్పేసి. నేను మా కులదైవం మేము రాముని ఎప్పటి నుంచి పూజించుకుంటున్నాము, అనవసరంగా వాళ్ళ మాటలు నమ్మి నేను దారి మళ్ళీ అని చెప్పి చాలా మంది ఉన్నారు. అట్లాగా కూర్చోబెట్టి చెప్పే వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నా వంతు నా ప్రయత్నంగా మీ శక్తి సామర్థ్యం ఎంత వరకు మీరు ఇట్లా మార్పించగలరు చెప్పలేము. ఫస్ట్ నేను నా ఒక్క ఐడియాతోనే స్టార్ట్ అయింది. నా ఒక్కటితోనే నేను మా ఇద్దరితో రాసుకోవడం జరిగింది. నాకు ఉన్నటువంటి వేదిక ఒక సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ద్వారా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఫాలో అయ్యే ఒకరు వచ్చారు. ఇప్పుడు మేము ఒక 4-5 మెంబర్స్ టీమ్గా మాతో పాటు అన్ని రకాల ఎక్స్క్రిస్టియన్ గ్రూప్లలో అన్ని చోట్ల మీటింగ్ పెట్టే విధంగా రాను డెవలప్ అవుతున్నాను. రాను నా శక్తి పెరుగుతూ ఉంది. ఇది ఎక్కడి వరకు పోతుందో నాకైతే తెలియదు. కానీ దానికంటే ఇంకా ఫ్యూచర్లో ఒక సినిమా అనేది తీయాలని ఉంది నాకు. వీళ్ళ మీద మొత్తం ఈ క్రైస్తవ ఈ మారుమూల గ్రామాల్లో ఉన్న చర్చి అంశాలన్నిటి కూడా జనాలకు అందరికీ అర్థం. ఎందుకంటే పాస్టర్ వెధవ అని ఇంతవరకు తెలుగులో ఒక సినిమా లేదు. టైటిల్ పేరే పాస్టర్ వెధవ. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే పాస్టర్ చేసే మోసాలు ఫ్రాడ్ల గురించి ట్రాన్స్ అనే మూవీ కేరళలో వచ్చింది. అది కార్పొరేట్ పాస్టర్ల మీద ఫోకస్ చేశారు. మారుమూల గ్రామాలలో వీళ్ళ నెట్వర్క్, వీళ్ళ స్థాయి ఎలా పెరుగుతుంది, ఈ క్రైస్తవం ఎంత ప్రమాదకరం అనే విధంగా కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో అయితే నా డ్రీమ్ అది. నేను అనుకుంటున్నాను అది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వెంటనే రియలైజేషన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నా డ్రీమ్ అయితే, ఎందుకంటే తెలుగులో ఎవరు అలా చేయలేదు ఇప్పటివరకు. పాస్టర్లు మోసాలు ఎన్ని వస్తున్నా కూడా, పాస్టర్ల అరాచకాలు ఎంత కనిపిస్తున్నా కూడా వీటిని టచ్ చేసి ఒక సినిమా రూపంలో చేయాలి. ఇప్పుడు కేరళ స్టోరీస్, హిందుత్వ, ముస్లిమ్స్ వస్తున్నాయి కానీ పాస్టర్ల మీద ఏం రావట్లేదు. నేను వెయిట్ చేస్తున్నా. ఒకరు రాకపోతే మేమే రంగంలో దిగి చెయ్యాలి, మంచి డైరెక్టర్ని పెట్టో, మంచి అన్ని నా స్టోరీస్ ఇచ్చి చెయ్యాలని అయితే నా డ్రీమ్ అయితే ఉంది. సో నా ఫ్యూచర్ అయితే నా డ్రీమ్ అయితే అది. అప్పటి వరకు నా సోషల్ మీడియాలో నేను ఇది పెద్ద మాఫియా, వీళ్ళ నెట్వర్క్ చాలా చోట్ల. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో 3 లక్షల మంది పాస్టర్లు ఇదే పనిగా ఉన్నారు 24 గంటలు. మీరు ఆ మల్లికార్జున ఒక్కనే చూస్తున్నారు. అటువంటి వాళ్ళు 1,00,000 మంది 24 గంటలు కార్లో తిరుగుతూ, ఆటోలో తిరుగుతూ, సపరేట్గా వెహికల్ మీద తిరుగుతూ, ఇంటింటికి వెళ్ళి మతం మార్చే వీళ్ళ నెట్వర్క్ అంత పెద్దగా ఉంది. మేము ఇంకా అంత దూరం వెళ్ళలేకపోతున్నాం, రీచ్ అవ్వలేకపోతున్నాం. మా రీచ్ అయ్యే విధంగా మా శక్తి మేరకు మేము ప్రతిరోజు మేము కృషి చేస్తూనే ఉంటాం. మేము ఇదే వరకు చేస్తున్నాము. మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే నమ్మకం ఉందా ఏదో ఒక రోజు క్రైస్తవం లేకుండా చేస్తాం? నేను కష్టపడుతున్నాను. నేను ఉన్నప్పుడు కాకపోవచ్చు, నా తర్వాత రాబోయే తరాలు, నా తర్వాత రాబోయే 2వ తరాలు 3వ తరాల కన్నా గట్టిగా పునాదులు వేసి వెళ్తాను. అంటే ఇంత బలంగా మాట్లాడుతున్నారు. ఎవరు ఉన్నారు ప్రవీణ్ గారు వెనకాల? చీకటి రాజ్యంలో ఎవరున్నారు? ఎవరుండి నడిపిస్తున్నారు? అంటే అట్లాంటిది ఏమైనా ఉందా? అట్లాంటిది ఏం లేదు. నా వెనక ఎవరు ఉన్నారు? సో నా వెనక నన్ను ఫాలో అవుతున్న నా ఫాలోవర్స్, నేను ప్రవీణ్ అన్న చెప్పింది కరెక్టే కదా అని చెప్పి ఆలోచించి నాతో చేతులు కలిపిన వాళ్ళు ఉన్నారు అంతే. పాస్టర్లని పొద్దున్న లేస్తే మీ యుద్ధం వాళ్ళ మీదనే కదా? అంటే పాస్టర్లను నేనేం కొట్టాలనో ఇంకోటి చేయాలని కాదు, వాళ్ళను కూడా మార్చాలని. వాళ్ళు ఎలాగో మారరు, ఎందుకంటే వాళ్ళ లగ్జరీ లైఫ్ అలవాటు పడ్డారు. ఓకే, డబ్బులు అవసరమైనప్పుడల్లా, స్టఫ్ కావాల్సినప్పుడు ఇంటికాడికి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి డబ్బులు పెట్టించుకొని మళ్ళీ కోటర్కు సరిపెట్టు ఎన్ని లగ్జరీ లైఫ్ అలవాటు పడ్డారు. కోటర్ సరిపెట్టాడు. ఇందులో ఏంటంటే నేను ఆలోచించింది ఏంటంటే, 2 తెలివైన వాళ్ళ మధ్య జరిగే యుద్ధం. వాడు తెలివితేటలు ఉపయోగించి చర్చికి తీసుకెళ్ళిన జనాలు అదే తెలివితేటలు ఉపయోగించి మాటలు చెప్పి నేను చర్చ నుంచి బయటకు తీసుకురాలేనా అంతే. ఇక్కడ వాళ్ళు ఎలాగ వాళ్ళ అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, గాడి మాటలు చెప్పి చర్చికి తీసుకెళ్ళాలి. వాళ్ళకి అంత టాలెంట్ ఉంటే మరి నిజం చెప్పి ఈ మూఢనమ్మకాల నుంచి జ్ఞానం వైపు బయటకు తీసుకురావడానికి మరి నాకెంత టాలెంట్ ఉండాలి అని ఆలోచిస్తాను. బైబిల్ మొత్తం క్షుణ్ణంగా చదివిన తర్వాత మీరు బుక్ ప్రజెంట్ చేసారా? ఎట్లా బైబిల్ అంశాలు అందులో ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ప్రధానంగా క్రిస్టియానిటీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ అన్నిటి మీద రాశాను మొత్తం. ఎందుకంటే ఇంత పుస్తకాలు ఎవరికి చదివే టైం ఉండదు. ఇది జస్ట్ టీ తాగే టైంలో కూడా షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ ఇచ్చాను. ఇప్పుడు క్రిస్టియానిటీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయి మెయిన్గా వాటన్నిటిని వాళ్ళు చెప్పేది అబద్ధాలు, బైబిల్లో అలా లేదు అనే విధంగా ఎక్స్క్రిస్టియన్ బుక్లెట్ ఒకటి రాశాను. ఇంకా ఇంకేమైనా రాస్తున్నారా? ఇంకోటి రిలీజ్ అవుతుంది, క్రిస్టియానిటీ ఎఫెక్ట్ అని చెప్పేసి ఒక కొత్త బుక్లెట్ రిలీజ్ అవుతుంది. ఇంగ్లీషా తెలుగు? ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, 2 భాషలో వస్తుంది.
ఓకే, అందులో వచ్చేసి ఇప్పుడు మీకు నాకు తెలిసి మీకు క్రైస్తవ అనుభవం లేదు కాబట్టి, ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు కాబట్టి, ఆ పుస్తకం మొత్తం చదివితే మీకు అర్థమైపోతుంది క్రిస్టియానిటీ భాష ఎలా ఉంటుంది, పాస్టర్ల భాష ఎలా ఉంటుంది మీకు తెలియదు. అది అన్యులు, అంత్య దినాలు, కడవరి దినాలు, ఇంకొన్ని ఆ స్లాంగ్ అంతా మీకు అర్థం కాదు. ఆ స్లాంగ్ ఏంటి, వాళ్ళు మాట్లాడే భాషకు అర్థాలు ఏంటి అనే విధంగా మీకు కూడా అర్థమయ్యేటట్టు కూడా ఆ బుక్లెట్ మీకు అది కొత్తగా మీకు ఈజీగా అర్థమవుతుంది. అందులో బైబిల్ రిఫరెన్స్ ఏముండవు, అందులో బైబిల్ సంబంధించిన ఆధారాలు ఏమి ఉండవు. జస్ట్ క్రైస్తవం యొక్క ప్రభావము ఎన్ని దశలుగా ఉంటుంది, మొదటి దశ, రెండో దశ, వాళ్ళు గ్రామంలోకి వచ్చి ఎలా మాట్లాడతారు, అందులో మతం మారిన తర్వాత అతని శరీరంలో, అతని ఆలోచనలో జరిగే మార్పు ఏంటి, ఎవరు మారే అవకాశాలు ఉంటుంది, 2 పాస్టర్లు ఎలా మాట్లాడతారు, మారకం ముందు ఎంత, మారిన తర్వాత ఎంత, ఆ స్లాంగ్ ఎలా ఉంటుంది అనేది అందరికీ, మీలాంటి హిందువులందరికీ కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు అది రాశాను. ఒక 2-3 రోజుల్లో రిలీజ్ చేసి మీ సిగ్నేచర్ స్టూడియోకి పట్టుకొస్తాను బుక్. తప్పకుండా సార్. మీది ఇంటర్వ్యూ ఉందని నేను ఒక పాస్టర్కి ఫోన్ చేసిన. ఓకే, ప్రవీణ్ గారు వస్తున్నారు అది అంటే, ఆయనకు సగమే తెలుసు, కొంతవరకే తెలుసు బైబిల్ గురించి, డిబేట్కి రమ్మనండి, డిబేట్లో కూర్చుంటే ఆయనను కూడా నేను మళ్ళీ క్రైస్తవంలోకి తీసుకొచ్చే అంత ఉంది నా దగ్గర అన్నాడు ఒక వ్యక్తి, ఒక పాస్టర్, నా మిత్రుడు. నేను ఏం చేస్తానంటే ఒకటే అన్న, మీరు ఆ మాట ఆ పాస్టర్ ఎవరైతే అన్నారు, నేను ఏం చేస్తానంటే, నేను డిబేట్లో గెలవడానికి రాలేదు, నేను క్రైస్తవంలోకి వెళ్ళిపోవడానికే నేను వస్తున్నాను. ఆయన ముందే బాప్తీసం నేను మళ్ళీ తీసుకుంటాను. బైబిల్ మొత్తంలో ఆదికాండం నుంచి మొదలు పెట్టుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తంలో ఇప్పుడు ఈ జనరేషన్, ఈ యువతకు పనికొచ్చే మంచి విషయాలు ఏమున్నాయి అనేది 10 పాయింట్లు చెప్తే, ఆ 10 పాయింట్లు పరిశీలించి, నేను అదే చెప్తున్నా, ఆ 10 పాయింట్లు చెప్తే ఆ 10 పాయింట్లు మన ఇద్దరం పరిశీలిద్దామన్నా. వివేకానంద రాసినటువంటి ఒక చిన్న పుస్తకం తెచ్చుకుందాం, అంత పెద్ద గ్రంథాలు వద్దు, సుమచేతకల వేమన బద్దలు తెచ్చుకుందాం. ఈ పాస్టర్ గారు బెస్ట్ 10 పాయింట్లు, అరే ఈ 10 పాయింట్లు ఓకే, ఈ పాయింట్ బాగుంది, అది రిఫరెన్స్ కూడా కావాలి, ఏ అధ్యాయం, ఏ వచనం, రిఫరెన్స్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్, 10 పాయింట్లు చాలు. ఆ 10 పాయింట్లు ఆయన నాకు చెప్తే, ఆయన 10 పాయింట్లు మనకి ఏదైనా PDF ఫైల్ రూపంలో ఇస్తే, ఆ 10 పాయింట్లు కూడా అవును, ఈ 10 పాయింట్ల ప్రకారంగా యువత మంచి దారిలోకి వెళ్తుంది అని ఆలోచించుకొని ఎమ్మటే బాప్తిజం తీసుకుని వెంటనే క్రైస్తవంలోకి నేను వస్తా, ఈ ఎక్స్క్రిప్షన్ కూడా పక్కన పెట్టేస్తాను. అంతేనా? నేను చెప్తా, ఆ 10 పాయింట్లు నాకు కావాలి. ఆ 10 పాయింట్లు ఇప్పుడు ఆ 10 పాయింట్లనే పరిశీలిస్తా. ఆ 10 పాయింట్ల కన్నా వివేకానంద, సుమతి చేతకల వేమన పద్యాలలో ఉన్న భావాలు ఏది మంచిది, వాళ్ళు ఆయన చెప్పిన 10 పాయింట్లు ఇవి 3 పెట్టి కంపేర్ చేసుకుంటా, మరి ఏది మంచిదో అదే ఫాలో అవుదాం చాలు నాకు. అంటే మీరు యాక్సెప్ట్ చేసినట్టుగా ఆ పాస్టర్తో యాక్సెప్ట్ చేస్తాను నేను, యాక్సెప్ట్ చేస్తాను. మీ అభిమానులు కూడా ఉంటారు, సిగ్నేచర్ అభిమానులు కూడా చాలా మంది. ఏంటంటే ఇప్పటివరకు ఎంతసేపు సింగిల్గా చేసింది, ఒక పాస్టర్ని, ఒక మీలాంటి వ్యక్తుల్ని చేసింది లేదు. అతనితో డిబేట్ నెక్స్ట్ ఎపిసోడ్ నేను 4-5 మంది పాస్టర్లతోనే డిబేట్ ఎదురెదురు చేశాను. జాన్పాల్ అని చెప్పేసి పెద్ద పాస్టర్తో నేను చేశాను, ఫేస్ టు ఫేస్ చేస్తాను. ఏం లేదు, బైబిల్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పాస్టర్ ఎవరైనా ఉంటే బైబిల్ మొత్తంలో పనికొచ్చే బెస్ట్ 10 పాయింట్లు మాత్రమే సెలెక్ట్ చేసి, ఆ 10 పాయింట్ల రిఫరెన్స్ కూడా మొత్తం ఉంటే, ఆ 10 పాయింట్లలో కంటే కూడా గొప్పగా ఏది ఉందో నేను ఇంకా 2-3 సెర్చ్ చేసుకొని, లేకపోతే ఆ 10 పాయింట్లు బైబిల్లోనే ఉంటే నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను.